హాయ్ అండి. ఎంతో కమ్మగా, ఎంతో తొందరగా గోరుచిక్కుడుకాయ కర్రీ చేసుకుందామా? చేసే విధానం: పావు కేజీ గోరుచిక్కుడుకాయలు, పావు కేజీ టమాటాకాయలు పక్కన పెట్టుకోవాలి. కడిగి శుభ్రంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని నీళ్ళలో వేసి పెట్టుకోవాలి. ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి సన్నంగా తరుముకొని కుక్కర్లో వేసుకోవాలి. కుక్కర్లో వేసుకోవడం వల్ల తొందరగా మగ్గిపోయి గ్రేవీ కూడా తొందరగా అయిపోతుందండి. ఉప్పు, జాబ్కి వెళ్ళే వాళ్ళకి చాలా తొందరగా అయిపోతుందండి కర్రీ ఇలా చేసుకోవడం వల్ల. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దీంట్లో వేసేసి కాసేపు నూనెలో మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత పసుపు, టమాటాకాయ ముక్కలు అన్నీ వేసి కొంచెం సేపు మగ్గిన తర్వాత ధనియాల పొడి, మసాలా పొడి వేసి కొంచెం కారం వేసి బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చండి. అంతేనండి, ఇంకేమీ మసాలా పొడి వేసిన అవసరం ఉండదు. ఎంతో కమ్మగా, ఎంతో తొందరగా ఈజీగా అయిపోతుందండి. సరిపడిన నీళ్ళు వేసి కుక్కర్ పెట్టడమే. 4 విజిల్ అయ్యాక అంతేనండి, ఎంతో టేస్టీగా గోరుచిక్కుడుకాయ టమాటాకాయ కర్రీ రెడీ. వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్.